తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు బండి భగీరథ్. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టుకు వేసవి సెలవులు ఉండడంతో వెకేషన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 14న పిటిషన్పై విచారణ చేయనుంది హైకోర్టు వెకేషన్ బెంచ్. ఏదైతే ఇప్పుడు మధ్యంతర బెయిల్ కోసము బండి భగీరథ్ అప్లై చేశారో దానికి సంబంధించి హైకోర్టులో సమ్మర్ హాలిడేస్లో ఉన్నారు కాబట్టి వెకేషన్ బెంచ్ దీని గురించి మాట్లాడబోతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ వెకేషన్ బెంచ్ కానివ్వండి, తర్వాత జరగబోయే పరిణామాలు కానివ్వండి, బండి భగీరథ్ పైన ముక్కైంది పోక్సో కేసు. ఈ పోక్సో కేసు పైన వెకేషన్ బెంచ్ ఏ విధంగా ప్రశ్నించనుంది, ఏ విధంగా దాన్ని ఎలివేట్ చేయనుంది అనేది మన ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చెప్పండి, అసలు ఇప్పుడు వెకేషన్ బెంచ్ ఏ విధంగా దానిపైన రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే బుక్ అయింది చిన్న కేసు కాదు, పోక్సో కేసు కాబట్టి ఏ విధంగా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ అఖిల, అయితే ఇటు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పైన నమోదైనటువంటి ఏదైతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి పోక్సో కేసుకు సంబంధించి మధ్యంతరంగానే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇటు సాయి భగీరథ్ అలాగే ఆయన అడ్వకేటు ఇద్దరు కూడా ఇటు హైకోర్టును అయితే ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, తెలంగాణ హైకోర్టును కూడా. దీనికి సంబంధించి కూడా ఇంటర్మ్ బెయిల్ని మనకు మంజూరు చేయాలి తమకు అంటూ కూడా ఇటు సాయి భగీరథ్కు సంబంధించినటువంటి అడ్వకేట్స్ అయితే చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇటు ఇరు పార్టీలను తీసుకున్నట్లయితే అటు బీజేపీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, అలాగే ఇటు కాంగ్రెస్ కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావాలని చెప్పేసి ఇటు బండి సంజయ్కి సంబంధించినటువంటి ఆయన కుమారుణ్ణి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తోంది అంటూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సాయి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించడం పట్ల పలు అనుమానాలు అయితే తావెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోక్సో కేసు ఒకసారి నమోదైందంటే ఖచ్చితంగా నేరం రుజువు అయితే ఖచ్చితంగా కటకటాల పాలవ్వాల్సిందే, చట్టం ఎవరికి కూడా చుట్టంగా ఉండాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా కొన్ని సందర్భాల్లో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి సో ఇప్పుడు బండి సంజయ్ ఏం చేయబోతా ఉన్నారు, తమ కుమారుడికి సంబంధించి ముందస్తుగానే ఈ యొక్క బెయిల్ అప్లై చేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి కుమారుడిని లొంగిపోమని చెప్తారా, లేకపోతే కోర్టులో ఫైట్ చేస్తారా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు సాయి భగీరథ్ మాత్రం హైకోర్టును ఆశ్రయించి తమకు ముందస్తుగానే అంటే అరెస్ట్ చేయడానికి ముందే బెయిల్ని మంజూరు చేయాలంటే కూడా ఇటు హైకోర్టు అయితే కోరినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇటు అయితే ఇప్పుడు ప్రస్తుతము పోక్సో కేసు తన పైన ఉంది. స్టిల్ ఇప్పుడు ఏమంటున్నారు, అతను అబ్స్కాండ్ అయ్యాడు, అతని కోసం ఇంకా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాము అని చెప్పి పోలీసులు చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు లీడ్ చేస్తూ ఉండొచ్చు? ఎందుకంటే పోక్సో కేసు అయిన ఒక వ్యక్తి అబ్స్కాండ్ అవ్వడం చిన్న విషయం కాదు. దీనిపైన పోలీసులు ఎలా పనిచేయనున్నారంటారు? రైట్ అఖిల, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగానే ఇటు కూకట్పల్లికి సంబంధించినటువంటి డీసీపీ ఆధ్వర్యంలో రితిరాజ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కూడా ఒక స్పెషల్ టీంను అయితే ఏర్పాటు చేశారు ఈ యొక్క పోక్సో కేసుకు సంబంధించి సాయి భగీరథ్కు సంబంధించిన కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా. అయితే ఇటు రితిరాజ్ ఐపీఎస్ మాట్లాడుతూ కూడా ఇటు ఈ యొక్క కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సాయి భగీరథ్ అబ్స్కాండ్లో ఉన్నాడు, సో అతన్ని వీలైనంతటువంటి త్వరగా కూడా మేము పట్టుకుంటామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. అంటే ఇన్ని రోజులు కేసు పెట్టడానికి లేట్ అయింది, ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత సాయి భగీరథ్ అబ్స్కాండ్ అయ్యాడు అని చెప్పేసి పోలీసులు మాట్లాడుతూ ఉన్నారంటూ కూడా సో చాలా మంది ఇటు సామాన్య ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ కు సంబంధించిన ప్రతిపక్ష నేతలు కూడా మాట్లాడుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పోలీసులు కూడా వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుంటాము, అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం ఏదైతే చర్యలు ఆయనకు అమలవుతాయో ఆ చర్యల్ని ఖచ్చితంగా మేము అమలు చేసే తీరుతామంటూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అఖిల, రైట్, థాంక్యూ విజయ్.